పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విని భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత నెల 17న తేజస్విన్ను భూమి కొనాలి అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. ఊడూరు శివారులో కారులోనే అతన్ని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతని మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా ఐశ్వర్యతో కూడా తిరుమలరావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.